తిరుపతి జిల్లా కోటలో సోమవారం జరిగిన టీడీపీ బీసీ నాయకుల మాజీ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు సునీల్ కుమార్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందన్నారు. నారా చంద్రబాబు నాయుడు సీఎం కావడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గుండాల లీలావతి, బత్తిన ప్రమీల, జిల్లా అధ్యక్షులు సదాశివం, బిల్లు చెంచు రామయ్య, తీగల సురేష్ బాబు, కోకుల్ల మధు యాదవ్, దోసకాయల కృష్ణమూర్తి, కోట శ్రీనివాసులు, కందల బాలకృష్ణ యాదవ్, పురణి శ్రీనివాసులు, కోట, వాకాడు మండలాల బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరుగుతుంది. మన టీడీపీ వస్తే అలాగే ఒక బిడ్డ అయినా, ఇద్దరు బిడ్డలైనా, ముగ్గురు బిడ్డలైనా 15,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి మన అమ్మఒడి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నామంటే ఇద్దరికి ఒకరికి ఇస్తామని చెప్పాడు. ఇప్పుడు ఒక్కరికి ఇచ్చేదానికి కూడా కన్ఫ్యూజన్ అయిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అట్లా కాకుండా మన చంద్రబాబు నాయుడు వస్తే ఇద్దరికై ప్రతి విషయంలో కూడా వెనక ముందు లేకుండా అందరినీ కలుపుకోవాలని ఈరోజు ఈ సదస్సు పెట్టడం జరిగింది. ఆశతో ఆత్మతో ఉన్నాము. ఇదే మనం చేయాల్సిందని ప్రతి ఒక్కరు కూడా కష్టపడి శ్రమించి అందరినీ ఎన్నున్న బాధలు భవిష్యత్తులో ఆలోచించకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలని నేను కోరుకుంటూ మన సునీలాన్ని గెలిపించుకోవాలని ఆశిస్తూ ఎన్నో మీటింగుల్లో మన పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే 52% ఉన్నటువంటి బీసీలు మనము ఈరోజు వివిధ పార్టీలు రాజశేఖర రెడ్డి గారు అయితే ఎక్కువ మందిని తీసుకొని వచ్చి చేపట్టడం జరిగింది. కనీసం 40 కులాలు. ఈరోజు అన్ని ఆయన ఒక్కడే ఒకడు ఎంత పెద్దదైనా ఎదురు కూర్చోవచ్చింది. కానీ తెలుగుదేశం పార్టీ లేదు. తెలుగుదేశం పార్టీలో సమానత్వం ఉంది. అనంతంగా కార్యక్రమాలుగా స్థాపించిన పార్టీలో బీసీలకు పెద్దపీట వేసినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు తెలియజేస్తున్నా. ఆయన మన జీవితంలో మర్చిపోకూడదని చెప్పి నేను తెలియజేస్తున్నా. రాబోయే 2 నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి. గతంలో మంత్రిగా ఎవరు తప్పు చేయదు. ఈసారి కన్నా మళ్ళీ కన్నా పొరపాటున మనం తప్పు చేసాము. మనం ఇంకా మీ ఊళ్ళో కూడా మీ ఆస్తులు పెట్టుకుంటారు, మీ కేసులు పెడతారు, మిమ్మల్ని నానా ఇబ్బంది పెడతారు, ఎవరిలో మాట్లాడితే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు, మిమ్మల్ని పోలీస్ స్టేషన్ ఎక్కించి గందరగోళం చేసే పరిస్థితి చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి నా బుద్ధి సోదరు ద్వారా ఆలోచించండి, కట్టండి. ఈ రోజు నుండి మన అభ్యున్నతికి, మన యొక్క పెరుగుదలకి, ఎదుగుబాటుకి ఎవరు కారణమో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మద్దతు ఇచ్చి ఈసారి